హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మా కామారెడ్డిలో అయితే సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఈ వీడియో చూస్తున్నారా అంటే ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా కామారెడ్డిలో దారుణమైన పరిస్థితి అసలు నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గా ఉంది, కొంచెం పర్లేదు పరిస్థితులు అయితే. ఎందుకంటే నిన్న అసలు మామూలు వర్షం కాదు, అంటే మొన్న నైట్ 2:00 స్టార్ట్ అయిన వర్షము ఇప్పటి వరకు కంటిన్యూగా పడుతూనే ఉంది. నాకు పెళ్ళైన ఈ 17 ఇయర్స్‌లో ఇంత వర్షం చూడడం నేను నిజానికి ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడూ చూడలేదు. ఎంత వరద బీభత్సం అంటే అసలు ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది కానీ ఇంత పెద్దగా లేదన్నమాట. ఈ ఇయర్ అయితే అసలు దారుణంగా అసలు సిట్యుయేషను ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని ఏరియాస్‌కి ఈ ప్రాబ్లమ్ అయితే చాలా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కొంచెము డౌన్ ఉన్న ఏరియాస్ కానీ అలాంటి ఏరియాస్‌లో అయితే అసలు మామూలు కాదు సిట్యుయేషను. ఇదొచ్చేసి ఇంకా మా వారు కౌన్సిలర్ ఉన్న వార్డ్ సైడ్ అన్నమాట ఇదంతా వచ్చేసి. సో, బట్ మా ఆయన కౌన్సిలర్ ఉన్న వార్డ్‌లో కొంచెం పర్లేదు. అంత పెద్దగా ఏమి ఎఫెక్ట్ లేదు గానీ, హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న ఆ ఏరియాలోనే మా ఆయన కూడా సేమ్ అదే ఏరియాలో కౌన్సిలరు. బట్ 7 వార్డ్ మా ఆయనైతే 8వ వార్డ్‌లో చాలా బీభత్సం అయితే జరిగింది. వరద బీభత్సం మామూలుగా కాదసలు. ఇదంతా చూసారా వర్షానికి రోడ్డు డివైడర్లు ఉండేవి చూసారా? అదంతా కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. అస్సలు మామూలు వరద కాదు. మీరందరూ కూడా యూట్యూబ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాలో గానీ చాలామంది న్యూస్‌లలో కానీ ఈ పాటికి చూసే ఉంటారు. చాలామంది నాకు కూడా పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారన్నమాట. "అక్క మీరు సేఫే కదా! మీరెలా ఉన్నారు? మీరున్న ఏరియాలో ఎలా ఉందని" చెప్పేసి చాలామంది మంచి చెడులు అడిగినందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇక్కడ చూసారండి అసలు మామూలు విధ్వంసం గాదు. నిన్న చూసారు కదా మీరు కార్లు ఇదంతా కొట్టుకుపోవడము. చాలా చాలా దారుణం అసలు. నేను ఎక్కడెక్కడో మనం వీడియోస్‌లలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం గానీ, కామారెడ్డిలో ఇలా జరగడం నిజానికి ఫస్ట్ టైమ్ చూసినాను. ప్రజలంతా కూడా నిజానికి అక్కడ లారీలు, ఆ కార్లు ఎన్ని కొట్టుకుపోయాయో నిజానికి. అసలు నువ్వు పెద్దగా ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం అయితే అసలు చాలా ఎక్కువనే జరిగింది. ఇవంతా ఏరియా చూడండి ఒక్కోసారి. అసలు చూస్తా ఉంటే నాకే మా ఆయన వీడియో తీసుకొచ్చి చూపిస్తా ఉంటే నాకే నిజానికి మస్తు భయమేసి చాలా బాధ అనిపిచ్చింది. ఏంటి ఇంతకన్నా వర్షం అంటే మనం మామూలుగా ఫోన్‌లలో చూస్తే అంత తెలీదు గానీ, ఆ వర్షం తగ్గిన తర్వాత ఆ వరద తగ్గిన తర్వాత చూస్తా ఉంటే చూడండి అస్సలు కామారెడ్డిలో స్పెషల్లీ ఈ హౌసింగ్ బోర్డ్‌లో ఎక్కువగా అయితే ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే అదంతా చెరువు కట్ట డౌన్‌లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అంతా గూడాను చెరువు కింద భాగం లోతట్టు ప్రాంతంలో ఉంటాయి గాబట్టి పైన ఉన్న రాజంపేటు, అక్కడ తాడ్వాయి ఆ సైడ్ ఉన్న మొత్తము ఇంకా కట్టలు కొట్టుకొని అలా మొత్తం కట్టలు తెంచుకొని వచ్చేసరికి ఫుల్లుగా వరద ప్రవాహం ఎక్కువ పెరిగిపోయింది. నిన్న చూసారు కదా మీరు కార్లు ఇవన్నీ నీళ్ళలో కొట్టుకుపోవడము ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్‌లో అన్నమాట. ఆ షెడ్డు సేమ్ ఇగ ముందర కనిపిస్తున్న బ్రిడ్జ్‌ని చూసారా? ఆ బ్రిడ్జ్ కిందికెళ్ళే ఆ కార్లన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట. అక్కడ చూసారా? సేమ్ ఇగో ఇక్కడ నుంచి అన్నమాట. ఆ కార్లు ఎక్కడ దాకా పోయినాయో తెలియదు. అంటే రీసెల్లర్స్ కార్లుంటాయి గదండీ! రీసెల్లర్ కార్సు అవన్నీ కూడా కొట్టుకుపోయినాయన్నమాట. అసలు బ్రిడ్జ్ ఉందంటే గ్రేటే నిజానికి. అటు సైడ్, ఇటు సైడ్ కొంచెమైతే పోయింది బ్రిడ్జ్‌కంతా గానీ, అసలు నాకు తెలిసయితే రాకపోకలు బంద్ చేస్తే బెస్టు. ఎక్కడున్న వాళ్ళు అక్కడుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎక్కడికి వెళ్ళకూడదు. తెలంగాణలో నాట్ ఓన్లీ కామారెడ్డిలో ఎక్కువగుంది. బట్ ఇంకా చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఇంకా చాలా హెవీ ఉందన్నమాట. బట్ కామారెడ్డి అంత అయితే గాదు. కామారెడ్డిలో చూసారా ఈ రోడ్లు ఇదంతా కూడా మా ఆయనైతే నిజానికి షాక్ అయిపోయిండన్నమాట. నిజానికి ఇంత దారుణమా! నిన్న కార్లు కొట్టుకపోయిన ఎగ్జాక్ట్‌లీ ప్లేస్ అయితే ఇదే. సో, ఈ చెట్లు ఇదంతా కూడా అబ్బా! చూస్తే ఎంత భయానకరంగా ఉందో అసలు సిట్యుయేషను. ఇంట్లో ఉంటే మనకంతేం తెలుస్తలేదు గానీ, బయటకెళ్ళి చూస్తే తెలుస్తదండి ఎగ్జాక్ట్‌లీ. మా ఆయనకైతే పాపం నిన్నటి నుంచి వెళ్ళాలని ఉంది. హెల్ప్ చేయాలని కానీ ఎక్కడికి అండి ఇంట్లోకెళ్ళి వెళ్ళలేని సిట్యుయేషన్. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాము, ఫుల్లు వర్షము అసలు దారుణంగా చెప్తున్నాను కదా! ఈ ఆహ్, మా నాకే కాదు మా ఆయన కూడా ఈ 25 ఇయర్స్‌లో ఎక్కడా చూడలేదంట అసలు. ఈ కామారెడ్డిలో ఇలాంటి సిట్యుయేషను ఫస్ట్ టైమ్ అసలు. సో, అసలు నిజానికి చాలా చాలా ఆస్తి నష్టమైతే జరిగింది. అండ్ ఇంకా తొందరగా కోలుకోవాలి ప్రజలనంత నేనైతే కోరుకుంటున్నాను. ఇదంతా కామారెడ్డిలో ఉన్న హౌసింగ్ బోర్డు, ఈఎస్ఆర్ అంటే నాకు గూడా తెలీదు. ఈస్ట్ ఏదో 2 హౌసింగ్ బోర్డులుంటాయి కామారెడ్డిలో. వార్డ్ నంబర్ 7, వార్డ్ నంబర్ 8 2 ఉంటాయన్నమాట ఎగ్జాక్ట్‌గా. సో, ఇదంతా అలా చూసేవరకు ఒకప్పుడు కామారెడ్డిని ఇలా చూసేసరికి నిజానికి చాలా బాధ అయితే అనిపిచ్చింది. ప్రజలందరూ కొంతవరకైతే సురక్షితంగా ఉన్నారు. అక్కడ ఆ ఏరియా అన్నీ గూడా ఖాళీ చేసేసిర్రన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా? ఈ పిల్లలంతా కూడా అక్కడ హాస్టల్‌లో ఉంటారు. అంటే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఆ ఏరియా అంతా అన్నమాట. చాలా మంది అసలు ఎలా తడుచుకుంటూ పోతున్నారు. ఏదైనా వెహికల్ మాట్లాడదామంటే వెహికల్ లేదు. పైగా కార్‌లో ఇంతమంది పడతారా? ఇంకా నడుచుకుంటూనే వస్తున్నారు. ఇంకా వాళ్ళంతా బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్నారు. సర్లే మా ఆయన అడుగుతున్నారన్నమాట. ప్రిన్సిపల్ ఇలా వదిలేసిండు. ఏదైనా ఒక వెహికల్
వెహికల్ మాట్లాడి పంపించాలి కదా అని చెప్పేసి అంటా ఉంటే, ఇంకెవరు రెస్పాన్స్ తీసుకోవట్లేదు. పైగా ఇక్కడేంటంటే ఆటోలు ఇదంతా కూడా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ కాబట్టి అసలు ఎవరికైనా హెల్ప్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాదంట ఈ పిల్లలు. బాన్స్వాడకి వెళ్ళాలంట. బాన్స్వాడకి వెళ్ళాలి. పైగా హాస్టల్‌లో ఫుల్లుగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీళ్ళతో నిండిపోయిందంట. అంటే ఈ హౌసింగ్ బోర్డ్ అవతల జీఆర్ కాలనీ, గురు రాఘవేంద్ర కాలనీ ఉంటుంది. అండ్ ఇంకా సరంపల్లి రోడ్డు, రాజంపేట రోడ్డు, ఆ సరౌండింగ్ చిన్న మల్లారెడ్డి ఆ రౌండ్ అంతా మొత్తం ఫుల్లుగా వాటర్ అన్నమాట. మొత్తము హాస్టల్‌లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటరేనంట. ఇంకా అందుకనే హాస్టల్ ఖాళీ చేసి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. పైగా ఇంటికి వెళ్ళాలంటే కూడా బస్సులున్నాయా? లేవా? అని చెప్పేసి మా వారు కూడా కనుక్కున్నారనుకోండి. మనతోని అయ్యే హెల్ప్ అయితే చేస్తాం గానీ, కాని హెల్ప్ ఏం చేస్తాం చెప్పండి. అందుకనే వాళ్ళు కొంచెం బస్ స్టాండ్‌కి దగ్గరలోనే ఇంకా అలా నడుచుకొని వెళ్ళక తప్పదు. పైగా ఆటోలు ఇవంతా కూడా చాలా వరకు అసలు బయటికి రావట్లేదు. ఎందుకంటే నీళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి గాబట్టి, ఇంకా చాలా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉంది కామారెడ్డిలో. బట్ ఏంటంటే ఒకటేంటంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం బెటర్ సిట్యుయేషన్ అయితే ఉండింది. ఎందుకంటే నిన్న ప్రవాహం ఎట్లుండే చూపించాను కదా ఇందాక. నిన్నటి బ్రిడ్జ్ ఇప్పుడు ఈరోజు కొంచెం శాంతి ఇచ్చిందని అనుకోవచ్చు. ఇంకా ఇదొచ్చేసి మా ఇంటి పక్కన అంటే మేము కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసాం. మీ అందరికి తెలుసు కదా! ఆ ఏరియాలో అన్నమాట. టేక్రియాల్ ఏరియాలో. ఎక్కడ చూసినా రోడ్ల పైన ఇంటి చుట్టుపక్కల మొత్తం నీళ్ళేనండి. అదంతా కూడా చూసారా? అసలు రోడ్ల మీద ఇలా పారుతూ వెళ్తున్నాయి నీళ్ళు. మామూలు ప్రవాహం కాదు. చెప్తున్నాను కదండీ! కాళ్ళు ఇంట్లోకెళ్ళి బయటకి పెడితే బట్ మా ఏరియాలో మేముండే ఏరియాలో అంత ఇబ్బందయితే ఏమీ లేదు. అక్కడక్కడ కొంచెం వాటర్ ఆగిపోయినాయి రోడ్ల మీద తప్పితే, ఇండ్లలోకి తక్కువనే వాటర్ వెళ్ళి అలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగిన సిట్యుయేషన్ అయితే మా ఏరియాలో లేదు. ఒక 2, 3 ఏరియాలో ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు కామారెడ్డిలో. ఇదొచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ టేక్రియాల దగ్గర కూడా ఇలా మొత్తము డబుల్ బెడ్‌రూమ్ బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటది టేక్రియాల. రీసెంట్‌గా నేను పూజ సామాన్లన్నీ నిమజ్జనం చేయడానికి వెళ్ళాను చూసారా? ఆ చెరువుకి వెళ్తున్నాయన్నమాట. అంటే ఇక్కడేంటంటే వర్షానికి ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు, దానికసలు రూటే లేదన్నమాట. అలా ఎక్కడి నుంచో డౌన్ ఉంటే ఆ ఏరియాకి నీళ్ళెళ్ళిపోవడము యాజ్ ఇట్ ఈస్‌గా. ఇదంతా డబుల్ బెడ్‌రూమ్. బట్ కొన్ని ఏరియాలో అయితే నీళ్లు కానీ, కరెంట్ సప్లై అయితే టోటల్లీ ఆగిపోయినాయి. బట్ మేమున్న ఏరియాలో అదృష్టం కొద్దీ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏది లేదండి. ఈ ఏరియా కొంచెం పర్లేదు బానే ఉంది. సో, కొంచెం చెప్తున్నాను గదండీ! హౌసింగ్ బోర్డు, కొంచెం విద్యానగరు, కొంచెం దేవునిపల్లి సైడు అండ్ ఇంకా జీఆర్ కాలనీ ఇలా కొన్ని ఏరియాస్‌కి మాత్రమే అత్యవసర పరిస్థితులైతే ఉన్నాయండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా చెరువుకి డౌన్‌లో ఉంటది. లోతట్టు ప్రాంతాలు గాబట్టి ఆ ఏరియాలలో నీళ్ళు ఎక్కువగా పోయి మొత్తం టోటల్లీ మునిగిపోయినాయి. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ చాలా నష్టం జరిగింది. ఎందుకంటే అసలు కామారెడ్డి పెద్ద చెరువు ప్రవాహం చూస్తే ఏదో సముద్రంలాగా తలపిస్తుంది అదైతే. అసలు ఎట్లా అంటే భయంకరంగా ఉంది. అసలు అంత నీటి ప్రవాహము అసలు ఎంత నీళ్లు ఏదని దానికి అసలు పోల్చలేము. అంత భారీ నష్టమైతే జరిగింది కామారెడ్డికి. కోలుకోవడానికైతే చాలా టైం పడతది. ఎందుకంటే ఆహ్, అంటే ముందు ఇదంతా ఎలా జరిగింది వర్షం అంటే అసలు అనుకోకుండా వచ్చిన వర్షము. పైగా ముందు రోజు 3:00, 2:00 మధ్య నైట్‌లో స్టార్ట్ అయింది. అసలు ఎవరూ గ్రహించలేరు. మంచి నిద్రలో ఉండంగా జరిగిన ఇదంతా కూడాను. ముందే గ్రహించి ఉంటే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళేమో మేబీ. బట్ అలాంటిది జరిగింది. ఇదొచ్చేసి మా ఇల్లు దగ్గరున్న ఏరియాలో ఇక్కడ కూడా పెద్దగా ఏం ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. పైగా వినాయకుల సందడి కూడా చాలా తగ్గిపోయింది ఈ వర్షానికి. మేము కూడా మా ఇంటి ముందరున్న మోరము ఇదంతా కూడా కొట్టుకుపోయిందనుకున్నాము. బట్ సైడ్ నుంచి నీళ్ళైతే ఎళ్ళిపోయినాయి. అంత పెద్దగా ఇది ఏమి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇదొచ్చేసి ఇంటి పైనుంచి మా వారు బయటికెళ్ళి మా ఆయన తీసిన వీడియోను ఇదంతా కూడా అసలు నాకెక్కడండి. పైగా ఎవరికి అందరికీ ఫీవరు. అసలు ఇంట్లో ఎవరికీ బాగాలేదు సిట్యుయేషను. చెప్తున్నాను కదండీ! ఈ కాలువ అనేది అసలు లేనే లేదు. ఎక్కడ నీళ్ళు ఆగితే అదే కాలువలాగా అయిపోయింది. మొత్తం ఒక సముద్రంని తలపిస్తుంది కామారెడ్డి అయితే. అసలు చాలామంది డ్రోన్‌లో తీసిన వీడియో చూసారు. నేను కాపీరైట్ పడతదని చూపించలేదు కానీ, ఇది మా ఇంటి అపోజిట్‌లో ఉన్న ఒక టీ స్టాల్ ఉంది కదా! వినాయకుడిది. అక్కడి నుంచి అన్నమాట. అదేంది పెద్ద కాలువలాగానే నీళ్లు పోతున్నాయన్నమాట అదైతే. బట్ డ్రోన్‌లో ఒక వీడియో అయితే తీశారు. నేను ఆ వీడియో కాపీరైట్ పడతాయని షేర్ చేయలేదు. ఆ వీడియో చూస్తే నిజానికి ఎంత అసలు భయంకరంగా ఉందంటే దిగ్ధంలో బంధించినట్లే ఉంది కామారెడ్డి అయితే టోటల్లీ. అంత భయంకరంగా ఉంది. బట్ ఎనీవేస్ నేను చెప్పేదేంటంటే ఒకటేనండి. ఇంట్లల్లో నుంచి అసలు అత్యవసర పరిస్థితులైనా గానీ, ఇంకా ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు. కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి ఇంట్లోనే ఉంటే బెస్ట్. ఇది మా ఇంటి ముందర వర్షం అనమాట. మోరి ఎలా పోతుంది చూడండి ఇంటి ముందర. బట్ చెప్తున్నాను కదండీ! మా ఏరియాలో అంత పెద్ద నష్టం ఏది లేదు. ఎందుకంటే కొంచెం అప్ టు డౌన్ ఎళ్ళిపోతున్నాయి వాటర్ అలాగా. మాది కొంచెం హైట్‌లో ఉంటుంది కాబట్టి డౌన్‌కి యాజ్ యూజువల్‌గా నీళ్ళైతే ఎళ్ళిపోతున్నాయి. ఇది ఇంటి ముందర సిట్యుయేషనే ఇలా ఉందంటే, అక్కడున్న ప్రజలకు నిజానికి ఎంత కష్టమో చూస్తేనే తెలిసిపోతుంది గదా!
అది కొంచెంగా మా వారేదో బయటికి వెళ్లారని కామారెడ్డిలో ఉన్న పరిస్థితుల గురించి చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నేను చిన్నగా ఈ వీడియో అయితే మీ అందరి కోసము. ఇది మా ఇంటి ఎనకాల ఉన్న బ్యాక్ సైడ్‌లో ఉన్న ఇల్లనమాట. ఇల్లేమో గేట్ ఏమో హైట్ ఉంది. లోపల సైడ్ ఏమో డౌన్ ఉంది. అసలు వాటర్ బయటికి పోడే సిట్యుయేషనే లేదు. చూసారు కదా! ఇది మొత్తానికి కామారెడ్డిలో గందరగోళం వ్యవస్థ అయితే ఇలా ఉంది. బట్ ఎనీవేస్ తొందరగా కోలుకోవాలనైతే నేను కూడా కోరుకుంటున్నాను. వీలైతే నాకంటే ఎక్కువగా హెల్ప్ చేయడానికి మా వారే ఉన్నారు. ఆల్రెడీ ఆయన గల్లీలో, వార్డ్‌లో తిరుగుతూ చూస్తూ ఉన్నారు. ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా ఫోన్ చేస్తా ఉన్నారు. సాధ్యమైనంత వరకైతే హెల్ప్ చేయడానికే ట్రై చేద్దాం. ఎందుకంటే హెల్ప్ చేసే సిట్యుయేషన్‌లో మనం గూడా ఉండాలి కదండీ! ఎందుకంటే మనమే ఇంట్లో నుంచి బయటికెళ్ళలేని సిట్యుయేషన్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి గూడా మనం గూడా ఫర్దర్‌గా స్టెప్ ఎయ్యాలి. అలాగా బట్ వీలైనంత వరకైతే హెల్ప్ చేయడానికే ట్రై చేద్దాం. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్ అందరికీ రావచ్చు. రేపో మాపో అది తప్పదు. అలాంటి ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తది కాబట్టి మీకు సాధ్యమైనంత మందం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇది కామారెడ్డి